ఆషాఢమాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని భాగ్యనగర్ మహంకాళి జాతర బోనాల ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య ఆధ్వర్యంలో మీరాలం నుండి శ్రీ మాంకాళేశ్వర అమ్మవారికి శాకాంబరి అలంకరణతో ఊరేగింపుగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి బోనం సమర్పించారు. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै। ओम श्री मात्रे नमः। ओम श्री మహాకాళేశ్వరాయ నమః। ఆషాఢ మాస బోనాల జాతర ఉత్సవాలు జూలై 7 తారీఖు నుండి ఇక్కడ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఆషాఢ మాస జాతర ఉత్సవాల్లో మొట్టమొదటి అమ్మవారికి మహాభిషేకం, అదేవిధంగా అమ్మవారి ధ్వజారోహణ, శ్రీచైతచండి అగ్ని ప్రతిష్ట, తదుపరి మహాకాళి మహాలక్ష్మి మా సరస్వతి అవాహనము, అదేవిధంగా అఖండ జ్యోతి, రుద్ర మండపము, నవగ్రహ మండపము, ఇవన్నీ కూడా గత జూలై 7 తారీఖున ఇక్కడ ప్రారంభమయ్యాయి. తదుపరి అమ్మవారికి ప్రతిరోజు అభిషేకాలు అలంకారంతో సహా సప్తమాతృకు సప్తబోనమని ఇక్కడి నుండి ప్రారంభమైంది. మొదటి బోనము గోల్కొండ జగదాంబక తల్లికి, రెండవ బోనము బెల్కంపేట ఎల్లమ్మకు, మూడో బోనము జుబ్లీస్ పెద్దమ్మ తల్లికి, నాలుగో బోనము విజయవాడ శ్రీ కనకదుర్గ తల్లికి, ఐదో బోనము ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్, ఆరో బోనము వచ్చి చార్మినార్ భాగ్యలక్ష్మి తల్లి, ఏడో బోనం వచ్చి లాల్ దర్వాజా సింహమాలిని దేవాలయాన్ని కూడా రేపు సమర్పిస్తున్నాం. ఇప్పటికి 6 బోనాలు అయినాయి, రేపుతో 7 బోనాలు అవుతాయి. అదేవిధంగా ఈసారి బంగారు మైసమ్మ దేవాలయం వాళ్ళు 25 సంవత్సరాల వార్షికోత్సవం చేసుకుంటున్నారు. రేపు ప్రత్యేకంగా వారికి కూడా బోనం సమర్పించడం జరుగుతుంది. అదే ఉమ్మడి దేవాలయ ఉరుము కమిటీలో మొత్తం 29 గుళ్ళు ఉన్నాయి. మిరాలం మండి శ్రీ మహాకాళేశ్వరి దేవాలయం నుండి 29 గుళ్ళు కూడా అమ్మవారికి పట్టు వస్త్రంతో పాటు వడిబియ్యం కూడా సమర్పించడం జరుగుతుంది ఈసారి. అదేవిధంగా శుక్రవారం నాడు అమ్మవారికి మహాపూర్ణావతి బలి ప్రదానంతో, అదే రోజు సాయంత్రం 7 గంటలకి అమ్మవారి శాంతి కళ్యాణం, 8:30కి విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడి నుండి ఇక్కడ పట్టు వస్త్రాలు సారే ఆ దేవాలయం సిబ్బంది మొత్తం వచ్చి ఈవోతో సహా ఇక్కడ వచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. శనివారం నాడు అమ్మవారికి పులంగి సేవ, 1,00,000 పుష్పాలతో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ఆదివారం పొద్దున్న నుండి ఇక్కడ బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఆదివారం పొద్దున్న 11 గంటలకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ మహాకాళేశ్వర దేవాలయం మిరాల మండికి పట్టు వస్త్రం సమర్పించడం జరుగుతుంది. 2 గంటలకి తొట్టెల ఊరేగింపు ఉంటుంది. సాయంత్రం 12 గంటలకి అమ్మవారికి ఏకాంత సేవ